లౌకిక పౌర స్మృతి. అందరూ ఇదే కోరుకుంటున్నారు. మతం ఆధారంగా భేదాలు తగదు. ఇప్పుడున్న మతపర సివిల్ కోడ్ను మార్చాలి. ఒకే దేశం, ఒకే ఎన్నికలు. ఇది ప్రస్తుత అవసరం. శిక్ష కన్నా న్యాయానికే ప్రాధాన్యం. అందరికీ సమన్యాయం చేయటమే క్రిమినల్ చట్టాల ఉద్దేశం. మహిళలను గౌరవిస్తాం. వారి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ఉద్ఘాటన. 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డు సృష్టించిన మోదీ. మా మాటే శాసనం. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. రైతన్నలకు రుణ విముక్తి. 2 లక్షల రుణమాఫీ చేశాం. సవాల్ చేసిన హరీష్ రావు, రాజీనామా చేస్తావా, ముక్కు నేలకు రాస్తావా? 2026 ఆగస్టు 15 లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం. జీవో నంబర్ 131, 135 ప్రకారం క్రమబద్ధీకరణకు నియమ నిబంధనలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ చేసిన ప్లాట్లు, లేఅవుట్లకు మాత్రమే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుంది. 2020 అక్టోబర్ 15వ తేదీలోపు స్వీకరించిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటాం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి స్పష్టం. జాతీయ ఉత్తమ చిత్రం ఆట్టం. ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి. ఉత్తమ హీరోయిన్లు నిత్యా మీనన్, మానసి పరేఖ్. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 2022లో విడుదలైన దాదాపు 300 సినిమాల నుంచి అందిన నామినేషన్లను పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించిన 11 మందితో కూడిన జ్యూరీ. రుణమాఫీ పచ్చి అబద్ధం. కాంగ్రెస్ రైతులను దగా చేసింది. డిసెంబర్ 9 నాటికి రుణమాఫీ అని సీఎం మాట తప్పిండు. అబద్ధం కూడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకునేలా సీఎం ప్రవర్తన. రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి, దైవద్రోహి కూడా. 31,000 కోట్లు రుణమాఫీ చేస్తామని 9,000 కోట్ల రుణమాఫీకి కోతపెట్టిండు. హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా కేటీఆర్? రికార్డు డ్యాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది? బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి. మనిషికో బస్సు వేస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోవచ్చు. ఏం చేసుకున్నా నో అబ్జెక్షన్ అని మహిళలకు ఫ్రీ బస్సు జర్నీపై కేటీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం. మహిళలకు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు లైన్ క్లియర్. డిఐ 4 కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్. షాద్నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళపై 3rd డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు తొలి కేసు నమోదు. SC/ST వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు. SC/ST వేధింపుల నిరోధక చట్టం కింద పరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని బాధితురాలి విజ్ఞప్తి. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న మొత్తం 3 దశలలో పోలింగ్ నిర్వహిస్తామని CEO రాజీవ్ కుమార్ వెల్లడి. త్వరలోనే రైతు భరోసా అమలు. ఎకరానికి 15,000. ఇప్పటికే జిల్లాల్లో పర్యటించిన కేబినెట్ సబ్ కమిటీ. త్వరలో రైతు భరోసా విధి విధానాలు.
ప్రపంచానికే ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ పరిచయం. 15 ఆగస్టు వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఎందుకిలా? ప్రతిపక్ష నేతగా ఉండి ప్రతి కార్యక్రమానికి గైర్హాజరు. బడ్జెట్ సెషన్లో పార్టిసిపేషన్ లేదు. 15 ఆగస్టు వేడుకలకు గైర్హాజరు. రాజ్భవన్లో టీ విందుకు రాలేదు. ఎల్ఓపి పోస్ట్ కేవలం ప్రోటోకాల్ కోసమేనా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు. ఏ అధికారికి ఏ బాధ్యతలు? తహసీల్దార్లు, ఆర్డీఓలకు సూపర్ పవర్స్. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణపై ప్రభుత్వం ఫోకస్. మండల, డివిజన్ స్థాయిల్లోనే పరిష్కరించే వ్యవస్థ. గైడ్ లైన్స్ తర్వాతే రానున్న స్పష్టత. ROR 2024 డ్రాఫ్ట్ బిల్లులో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్స్ ప్రస్తావన.